పార్ట్ 2 ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ భారతదేశంలోని ప్రైవేట్ బ్యాంకింగ్ మహాకాయం 1994లో ప్రారంభమైంది. కేవలం 30 సంవత్సరాల్లోనే ఇది ప్రపంచ స్థాయిలో కీలకమైన బ్యాంక్గా అవతరించింది. 2024 నాటికి ఇది భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ కాకుండా ప్రపంచంలోని టాప్ 10 బ్యాంకుల్లో ఒకటిగా నిలిచింది. $145 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్తో భారత స్టాక్ మార్కెట్లో 3వ అతిపెద్ద కంపెనీగా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 15% మార్కెట్ షేర్తో భారత బ్యాంకింగ్ రంగంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. ప్రైవేట్ బ్యాంకింగ్లో 37% షేర్తో అగ్రస్థానంలో ఉంది. ఇది వ్యక్తిగత, కార్పొరేట్ బ్యాంకింగ్ మాత్రమే కాదు, ప్రభుత్వానికి కూడా ఆదాయ సేకరణలో భాగస్వామిగా ఉంది. ఆదాయ వనరులలో రిటైల్ బ్యాంకింగ్ 40%, హోల్సేల్ బ్యాంకింగ్ 27%, ఇన్సూరెన్స్ 17% మరియు ట్రెజరీ ఆపరేషన్స్ 9% ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 19.3% క్యాపిటల్ అడిక్వసీ రేషియోతో దృఢమైన ఆర్థిక స్థితిని సూచిస్తుంది. భవిష్యత్తులో డిజిటల్ బ్యాంకింగ్, గ్రామీణ విస్తరణ, అంతర్జాతీయ విస్తరణలో మరింత బలోపేతం అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ భారత ఆర్థిక శక్తికి నిదర్శనం, ప్రజల కలలను నిజం చేస్తూ దేశానికి ఆర్థిక వెన్నెముకగా నిలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.